హలో! ఈరోజు నవరాత్రిలో రెండవ రోజు. అమ్మవారి అవతారం వచ్చేసి శ్రీ గాయత్రీ దేవి. ఇంకా కలర్ వచ్చేసి రెడ్ కలర్. నేనైతే రెడ్ కుర్తి వేసేసుకున్నాను. ఇంకా నేను నైవేద్యంగా ఈరోజు పులిహోర అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఫస్ట్ రైస్ అయితే చేసి పెట్టుకొని పులిహోర కోసం ఇంక ఇక్కడ పోపు వేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, ఇంగువ, పల్లీలు, పచ్చి శనగపప్పు, మినపప్పు వేసి బాగా వేగాక పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయలు వేసి అది కూడా వేగాక చింతపండు గుజ్జు, పసుపు, సాల్ట్ వేసి కొంచెం మగ్గనిచ్చాను అనమాట. తర్వాత రైస్ వేసేసుకొని బాగా కలిపాను. ఇంకా మంచిగా కలిపి లాస్ట్లో కొంచెం పౌడర్ వేసాను. నేను ఇంట్లో చేసుకున్న పులిహోర పౌడర్ అయితే వేసాను. తర్వాత ఇంకా నైవేద్యం అయితే రెడీ అయింది కదా, ఇంకా పూజ అయితే కూడా చేసేసుకున్నాను. అంతా దేవుళ్ళన్నీ క్లీన్ చేసేసుకొని బొట్లు పెట్టుకొని ఇట్లా అమ్మవారికి అయితే చిన్న మల్లెపూల దండ అట్లా వేసాను అనమాట విగ్రహాలకి. ఆ తర్వాత అన్ని దేవుళ్ళకి పూలన్నీ పెట్టుకొని ఇంకా నైవేద్యం అయితే పెట్టేసుకుంటున్నాను. ఇట్లా ప్రశాంతంగా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ నవరాత్రి.